TR9 TV నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెస్తవాడలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం. లాలీ నిధి నృత్య అకాడమీ ఉచిత వేసవి శిక్షణ ముగింపు. భూ వివాదంలో హత్యకు గురైన మేకల జయరాములు కేసును ఛేదించిన పోలీసులు. కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. కొన్న రైతులో ఆఘం, కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, తడిసి ముద్దైన ధాన్యం. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పాత నేరస్తులకు కౌన్సిలింగ్. బంగారు గొలుసు లాక్కని ప్రయత్నించిన యువకుడి అరెస్ట్. మేడ్చల్ జిల్లాలో ఏసీపీ దాడుల కలకలం. కొబ్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం. బెస్తవాడలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కూతురి చేతిలో పుస్తకం ఉండాలి కానీ తాళి కాదు అంటూ తెలియజేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండలంలోని బెస్తవాడ అంగన్వాడీ కేంద్రంలో మహిళా వారోత్సవాల సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో బాల్య వివాహాలు బతుకు ఆగం అనే అంశంపై గ్రామ ప్రజలకు చైతన్యం కల్పించారు. బాలికకు 18 సంవత్సరాలు, బాలులకు 21 సంవత్సరాలు నిండక ముందు వివాహాలు జరిపించడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు. చిన్న వయసులో వివాహాలు జరగడం వల్ల బాలికలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనడంతో పాటు చదువుకు దూరమై భవిష్యత్తును కోల్పోయే పరిస్థితులు వస్తాయని వివరించారు. బాల్య వివాహాలు కుటుంబాల అభివృద్ధికి కూడా అడ్డంకిగా మారుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ, అమ్మాయిల భవిష్యత్తును పెళ్లితో కాదు విద్యతో నిర్మించాలి. ప్రతి తల్లి తండ్రి తమ కూతురిని చదివించి స్వయం సాధికారిత వైపు నడిపించాలి. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. చైల్డ్ లైన్ సూపర్వైజర్ బి ఝాన్సీరాణి మాట్లాడుతూ, బాల్య వివాహం ఒక చిన్నారి జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తుంది. బాలికలు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరమని సూచించారు. లాలీ నిధి నృత్య అకాడమీ ఉచిత వేసవి శిక్షణ తరగతులు ముగిశాయి. భవిష్యత్తు తరాల కోసం నృత్య అకాడమీ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. నృత్య రంగంలో ఒక కొత్త ఒరవడి. అతి చిన్న వయస్సులో సుమారు 21 వరల్డ్ రికార్డ్స్ మహానటి సావిత్రి అవార్డు గ్రహీతగా పేరు ప్రఖ్యాతలు. 8వ సంవత్సరంలోనే స్టేజ్ మీద 21 లాలీ పాటలకు క్లాసికల్, సెమీ క్లాసికల్, జానపద, దేశభక్తి వేషధారణతో విరామం లేకుండా 12 గంటలు నృత్య ప్రదర్శనకు గాను నిధి నృత్యకారునికి కీర్తిశేషులు డాక్టర్ సి నారాయణ రెడ్డి లాలీ నిధి అనే బిరుదుతో సత్కరించారు. అలా అకాడమీకి లాలీ నిధి అనే పేరు వచ్చింది. ఈ లాలీ నిధి వేలాది నృత్య ప్రదర్శనలు చేసి పలువురు సినీ హీరో, హీరోయిన్ల, గేయ, కమెడియన్, రాజకీయ ప్రముఖులచే మన్ననలు పొందిన నిధి నలుగురికి నృత్య శిక్షణ ద్వారా సేవ చేయాలనే తపనతో, దృక్పథంతో తన గురువులు డాక్టర్ సరిత దిలీప్, డాక్టర్ కుప్పం శ్రీకాంత్ గౌడ్, అంబాటి కార్తిక్ రెడ్డి ప్రోత్సాహంతో, కుటుంబ సభ్యుల సహకారంతో తన ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ శివరామకృష్ణ గణపతి నవగ్రహ ఆలయం హాస్మత్పేట్ ఓల్డ్ బోయిన్పల్లిలో ఏర్పాటు చేశారు. లాలీ నిధి నృత్య అకాడమీ ఒక ప్రసిద్ధ నృత్య పాఠశాల. ఇది శాస్త్రీయ నృత్యాలకు, ముఖ్యంగా కూచిపూడి మరియు సాంస్కృతిక ప్రదర్శనలకు ఎంతగానో పేరుగాంచింది. ఇక్కడ అన్ని వయస్సులు, ముఖ్యంగా పెద్దవారికి, పిల్లలకు కూచిపూడి నృత్యంలో శిక్షణ, స్టేజ్ ప్రదర్శనలకు అవకాశం మరియు సాంప్రదాయ నృత్య పునాదిని పటిష్టపరచడం లాలీ నిధి నృత్య అకాడమీ ప్రత్యేకత. గత 4 సంవత్సరాల నుండి ఈ నృత్య అకాడమీ సుమారు 100 మంది విద్యార్థులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి శిక్షణనిచ్చారు. అందులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం చివర్లో వేసవి కాలం ఉచిత శిక్షణా తరగతులను నిర్వహించి తరగతులను మే మాసంలో పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఎదగాలని, నృత్య అకాడమీ ద్వారా గొప్ప అవకాశాలు రావాలని కోరుకుంటూ వారి సంతోషాన్ని TR9 టీవీ న్యూస్ ఛానల్ ద్వారా పంచుకున్నారు. ఈ సందర్భంగా TR9 టీవీ న్యూస్ ఛానల్ ప్రతినిధి లాలీ నిధి నృత్య అకాడమీని సందర్శించి వేసవి కాల ఉచిత శిక్షణా తరగతుల ప్రదర్శనను సేకరించారు.
ఈ కార్యక్రమంలో లాలీ నిధి నృత్య అకాడమీ సభ్యులు, విద్యార్థులు TR9 న్యూస్ ఛానల్తో వారి యొక్క భావాలను పంచుకున్నారు. సోలిపేట భూ వివాదం నేపథ్యంలో హత్యకు గురైన మేకల జయరాములు కేసును ఛేదించిన పోలీసులు 5 నిందితులను అరెస్టు చేశారు. సూర్యాపేట మండలం సోలిపేట భూ వివాదం నేపథ్యంలో హత్యకు గురైన మేకల జయరాములు కేసును ఛేదించారు పోలీసులు. 5 నిందితులను అరెస్టు చేసి ఒక స్కూటర్, 5 సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన గొడ్డలి స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని, నిందితుల్లో మృతుడి అన్న కొడుకు CRPF జవానుగా కిరణ్ విధులు నిర్వహిస్తున్నాడని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా రూరల్ పరిధిలోని సోలిపేట గ్రామంలో జరిగిన మేకల జయరాములు హత్య కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించి 5 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. మృతుడు జయరాములు తనకు వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల భూమిని గతంలో తన తమ్ముడు కృష్ణయ్యకు కౌలుకు ఇచ్చాడని, అనంతరం తిరిగి స్వయంగా సాగు చేసుకోవడం ప్రారంభించడంతో కుటుంబ సభ్యుల మధ్య భూమి, గెట్టు, ఇంటి హద్దుల విషయంలో తరచూ వివాదాలు నెలకొన్నాయని తెలిపారు. ఈ క్రమంలో నిందితులు మేకల కిరణ్, అతని భార్య మౌనిక, కిరణ్ తల్లిదండ్రులు కృష్ణయ్య, లక్ష్మమ్మ, మరో వ్యక్తి రామచంద్రు కలిసి జయరాములను హత్య చేయాలని ముందుగానే పథకం రచించినట్లు ఎస్పీ వెల్లడించారు. సోమవారం సాయంత్రం జయరాములు పొలం వద్దకు వచ్చిన సమయంలో గ్రామ ఆర్చ్ సమీపంలో అడ్డగించి గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం నిందితులు గ్రామం విడిచి పారిపోయారని, కేసు నమోదు చేసిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, 4 సెల్ ఫోన్లు, 1 స్కూటర్ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. నిందితులకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. భూమి, ఆస్తి తగాదాలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని, ఓర్పు కోల్పోయి హత్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచిన గ్రామాల అభివృద్ధి నిధులను మంజూరు చేయకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలిచిన గ్రామాలకు అభివృద్ధి నిధులను విడుదల చేయకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య, బీఆర్ఎస్ సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్పంచులపై మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. పెండింగ్ తో సహా గ్రామ అభివృద్ధి నిధులను, ఇందిరమ్మ ఇళ్లను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు. సమయంలో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, అధికార మార్పిడి జరుగుతూ ఉంటది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాస్త్రీయంగా, సమూహంగా, అభివృద్ధి లక్ష్యంగా అన్ని గ్రామాలను కూడా సమంగా చూసి అభివృద్ధి నిధులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఈరోజు అరకొరగా వస్తున్న నిధులు కూడా కాంగ్రెస్ సర్పంచులు ఎక్కడైతే గెలిచిరో వాళ్ళకు మాత్రమే నిధులు ఇస్తాం, కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు ఉన్న గ్రామాలలో మేము నిధులు ఇవ్వమని చెప్పేసి వివక్ష చూపుతా ఉన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలతో నిధులు ఏ రకంగా కేటాయించారు, ఏ నిధులు ఏ రకంగా, ఎన్ని నిధులు ఆయా గ్రామాలకి, కాంగ్రెస్ గెలిచిన గ్రామాలకు ఇచ్చారు, కాంగ్రెస్ ఇతర ప్రజాప్రతినిధులు బాధ్యత వహిస్తున్న గ్రామాలకి కేటాయించకుండా ఉన్నది అనే విషయాలని వివరాలతో సహా అధికారికంగా వాళ్ళు కేటాయించిన ఆ వివరాలనే కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు వివక్ష పేరు మీద, ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇళ్లలో కూర్చొని అనర్హుల్ని 3 రంగుల కండువ మెళ్ళ వేసుకున్న వాళ్ళకే మేము ఇస్తాము, అర్హత ఉన్నా కానీ, పేదరికం ఉన్నా కానీ మాకు సంబంధం లేదు, మా పార్టీ కార్యకర్తలకే మేము ఇచ్చుకుంటామని చెప్పేసి బహిరంగంగా వసూళ్లకు దిగబడుతున్నారు. 10,000, 20,000 వసూలు చేసి మేము ఎవరికైతే చెప్తామో వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సిఫారసు చేస్తూ ఉన్నారు. ఈ సాంప్రదాయం మంచిది కాదు. ఇండ్లు మేము కూడా కట్టినాం. ఆ రోజు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినప్పుడు అర్హతనే ప్రధానాంశంగా కలెక్టర్ గారి పర్యవేక్షణలో కెమెరాల మధ్యన ఎక్కడన్నా అభ్యంతరాలు ఉంటే కూడా వాటిని స్వీకరించి అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించినాం. వాటికి కనీసం మౌలిక సదుపాయాలు కలగజేయలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వీధి లైట్లు లేవు, మంచినీళ్ళు లేవు. ఆ పేరు మీద వాటిని ఖాళీగా ఉంచి శిథిలావస్థకు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
కానీ ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద, ఆ కమిటీల పేరు మీద గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులు 3 రంగాల కండువాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే మేము ఇస్తాము, వాళ్ళకి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నా పర్వాలేదు మేము అనుకున్న వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అధికారికంగా విచ్చలవిడిగా పైసలు వసూలు చేసి వాళ్ళకి హామీలు ఇస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఆ రూల్ని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని చెప్పేసి అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికి మా నియోజకవర్గంలో 3000 అని చెప్పేసి గతంలో చెప్పారు. 3000 ఎక్కడ రాలే. మండలానికి ఒక పైలట్ విలేజ్ జొన్న రైతుల పరిస్థితి ఆగమైంది. కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్న వైనం. అకాల వర్షంతో తడిసిన జొన్న ధాన్యం. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆ రైతుల బతుకులు ఆగమయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కాట్రియాల, పర్వతాపూర్, దంతెపల్లితో పాటు గిరిజన తండాల్లో 100 ఎకరాల్లో జొన్నల సాగు చేయడం జరిగింది. కానీ పాలకులు, అధికారులు జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. రాత్రి కురిసిన అకాల వర్షంతో జొన్న ధాన్యం మొత్తం తడిసిపోయి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్లే నష్టం జరుగుతోంది. రైతు జైట్వా నాయక్ తండా వేరే ప్రాంతాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రాంతంలో సుమారు 300 ఎకరాలకు పైగా జొన్న పంట సాగు చేయడం జరిగింది. కానీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆరబోసిన ధాన్యం అకాల వర్షంతో తడిసిపోయింది. మా గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. రైతుల పట్ల చిన్నచూపు చూపడం మంచిది కాదు అన్నారు. జొన్నల కొనుగోలుపై వివక్ష ఎందుకు? రైతు సుభాష్ నాయక్ ప్రశ్నించారు. జొన్నల కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. ఫలితంగా ఆరబోసిన జొన్నలు పూర్తిగా తలసి ముద్దయ్యాయి. ప్రభుత్వమే బాధ్యత వహించి మాకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు జీత్య, కాట్రాల తండా. ఇక్కడ జొన్నలు కొనుగోలు లేదు, ఎక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ 3 గ్రామం కాట్రాల, దంతేపల్లి, పడతాపూరు, ఇక్కడ ఇంచుమించు 500-600 ఎకరాల భూములు జొన్నలు వేసారు. 500-600 ఎకరాలు ఇస్తే ఓళ్ళు కూడా కొనుగంతానికి ఒక్కోళ్ళు కూడా ఏమి లేదు. ఐకేపీ నుంచి లేదు, సొసైటీ నుంచి లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ రైతులంతా జొన్నలు నాని అన్నీ 16 గంటలు అవుతున్నాయి. జొన్నలు, మక్క, అడ్లు ఇవన్నీ. ఇప్పుడు మాకు అంటే ఇప్పుడు కాలం దగ్గర వచ్చింది. మా పరిస్థితి అంతా ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కొనేటోళ్ళు కూడా వస్తలేరు, మార్కెట్ పెడదామని చెప్పేటోళ్ళు లేరు. మరి ఇక్కడ ఏం అసలు ఆ వాళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. మా జొన్నలని మా పరిస్థితి అంతా ఘోరంగా ఉంది. మళ్ళీ పంటలు వేయాలంటే కూడా మాకు డబ్బులు ఏమి లేవు. ఇప్పుడు మా ప్రాణాల మీద వచ్చింది కానీ ప్రాణాలు దక్కించే అవసరం ఏం లేదు. ఈ గవర్నమెంట్ నుంచి ఏదైనా చేస్తారా, కొనుగోలు చేస్తారా, చేయరా మాకేం అర్థమవుతలేదు. రైతు తాడా చూద్దామంటే ఇప్పుడు ఇలా ఏం రూపాయి లేదు. జేబులకు చూద్దామంటే అప్పులు ఇంటి కూడా చూడు, ట్రాక్టర్లు తిరుగుడు అన్ని ఎంత ఘోరంగా ఉంది. మా పరిస్థితి ఏందో జర వివరంగా తెలియజేయాలి. అది రామాయంపేట మండలం, మాది కాట్రాల గ్రామం. నా పేరు సుభాష్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే జొన్నలు ఒక 500-600 ఎకరాల జొన్నలు వేసారు. ప్రస్తుతానికి ఇప్పుడు కొనేటోళ్ళు ఎవరు లేరు ముందుకు. ఇక్కడ మేము కూడా వేసినాము, మేము ఒక్కలేమో కాదు, అందరూ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలు అన్నీ వేసారు, తాండాలు అందరు వేసినాము, మేము కూడా వేసినాము. ఎందుకంటే రాత్రి వర్షాలకు అంత జొన్నలు తడిచినాయి. వేరే ప్రాంతంలో ఇది సెంటర్లు చాలా అయినాయి, జొన్న సెంటర్లు. ఇక్కడ మా దగ్గర ఎవరు ముందుకు వస్తారు. ఇంకా ఏదైనా ఏంటంటే మాకు జొన్నలు ఇది కొనాలని మేముడుగా ఈ వర్షాలకు మాకు ఇది మళ్ళీ తడిస్తే కూడా మాకు తడిస్తే కూడా మళ్ళీ ఇది ఎండపోయాలంటే మళ్ళీ కష్టమవుతుంది జొన్నలకు. వేరే పంటను ఆరబోసుకోవచ్చు కానీ దీనికి ఎండపోయానికి రాదు మళ్ళీ. ఎందుకంటే మాకు ఈ జొన్నలు మళ్ళీ సెంటర్ చాలు చేయాలని మేముడుగా ప్రభుత్వానికి వార్తల్లో చిన్న విరామం.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. తిరిగి వార్తలకు స్వాగతం. శంకరంపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి నుండి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో తడిసి ముద్దైన ధాన్యం. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి నుండి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దైంది. తూకం చేసిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోవడంతో రైతన్నలకు తిప్పలు తప్పడం లేదు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకువచ్చి పడిగాపులు కాస్తున్నా లారీలు రాక రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అకాల వర్షానికి పూర్తిగా ధాన్యం తడిసి ముద్దయిందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. అకాల వర్షం రైతులకు కంటతడి పెట్టించింది. మేడ్చాపల్లి కొనుగోలు కేంద్రం వద్ద తూకం చేసిన 3000 బస్తాలు ఉన్నప్పటికీ లారీలు రాకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అధికారులు స్పందించి రైతుల కష్టాలను తీర్చాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బాకీలు ఉన్నాయి, ఏం చేస్తాం, అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఇబ్బంది కదా, మన ఆయాస ఉంటుంది. ఆడదానికి చెప్పు, ఇట్లా కాంట 2 నెలలు అవుతుంది కోసి. ముందున్న వెనక పెడుతురు, వెనుకున్నాయి ముందు పెడుతురు. ఇది ఎట్లా, ఏం సంగతి? వెనక ముందు లేని వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు ఉన్న పంట అంతా బయట ఉన్నది. ఈ అప్పులు ఎట్లా కట్టుకుంటాము? ఇబ్బంది కదా. వెనక ముందు లేని వాళ్ళకి చేసే వాళ్ళకి ఇబ్బంది కదా. ఉన్నోళ్ళే పెట్టుకుంటారు, లేని వాళ్ళం ఏం చేయాలి? అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారు, మేము బయటకు వెళ్ళి ఇంకేటికి వెళ్ళి తెచ్చి కట్టాలి. ఏమంటారు అమ్మ సెంటర్ వాళ్ళు? ఏమంటారు, ఎన్నుకున్న ముందు పెడతారు, ముందు వాళ్ళని ఇద్దరిని బెదిరిస్తారు. బెదిరించే వరకు వాళ్ళు పూలు పడుతారు. ఇంతకుముందు ఇట్లా ఉండేనా? మరి ఇంతకుముందు ఇట్లా లేనలేదు. మేము కళావతిని, పండ్ల కళావతిని. ఇక తెల్లని దాకా పొద్దున దాకా ఇదే మాకు బాధ. ఇప్పుడు నెల పోసి కాంట వేస్తలేరా? కాంట నిన్న రాత్రి అయింది. కాంట నెల రోజుల నుంచి ఇవి అనగా తడిచిపోయినా తెల్లని దాకా ఇట్నే ఉన్నాం. ఏం చేయాలి? రోడ్డు మీద తెచ్చిపోయినాము, రోడ్డు మీదకి వెళ్ళి ఇడికి తెచ్చిపోయినాము. మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుందో, మాకు ఎంత బాధ అవుతుందో చూడు సార్. ఇంకా నెల కాలిపోతాను. ఇప్పటికీ నెల రోజులు. మే 6 తారీఖు కోసినాం వాళ్ళు. మే 6 నుంచి వారం రోజులకు లారీ వస్తుంది. వర్షం పడ్డది రాత్రి, మొత్తం నానిపోయినాయి. మళ్ళీ ఎండ వేయమంటారు. ఇప్పటికీ టాపాలకు రోజు 20 రూపాయలు అట్లా 20 టాపాలకైనా కానీ నిన్న అయితే రోజు 2000 రూపాయలు 3000 రూపాయలు దానికైతే. ఇప్పుడు నాన్న మళ్ళీ ఎండ వేయమంటారు. అవి మళ్ళీ లారీలు వస్తలే, వారం రోజులకు లారీ వస్తుంది. ఇట్లుంది మా కథ. రాత్రి వర్షం పడ్డది, ఈయనే ఉన్నాం. తడిచిపోయినాయి, ఈయనే ఉన్నాం. తడిచిపోయినాయి. మళ్ళీ ఎండ వేయాలి. మళ్ళీ కఠినంగా చర్య తీసుకుంటారు. అసలు పట్టించుకుంటలేరు. ఇక అసలు పట్టించుకుంటలేరు. రానేలేదు. సర్పంచ్ వస్తలేరు, ఎవ్వరు వస్తలేరు. అసలు పట్టించుకోవడం లేదు. ఎవరు ఇట్లా పోసామా, మేము పోసాం అంతే. ఎవ్వరు రావడం లేదు. చైర్మన్ అంటే చైర్మన్ లేడు, ఎవ్వరు లేరు. ఇక మేమే ఇక రోజు వస్తున్నాం, చూస్తున్నాం, పోతున్నాం. ఇది ఐకేపీ సెంటర్. 10 కుప్పలు పెట్టుకుంటాం ఒక సీరియల్ మీద. మేము చిన్న రైతులు. మరి 3 ట్రాక్టర్లు అయినాయి. 3 ట్రాక్టర్లకు ఎట్లా అలగమైంది. ఎన్ని రోజులు? 2 నెలలు అయితే బస్సుపడికి. ఎన్ని రోజులు? 2 నెలలు. 2 నెలలు అయితే 2 నెలల సీరియల్ వస్తలేదా మరి? నీది అది వచ్చిందా పోయింది అంటే డిజైన్ పెట్టుకొని నింపిస్తా అంటున్నాడు. చెప్పు, పాతలకంగా పోయినాడు పోతున్నాడు. ఇప్పుడు ఏం కావాలి? ఒక్కొక్కరు అమ్మి కొడుకు 10 పెడుతురు. ఇంత పిచ్చి పుక్కలు మేము
ఇంత అగల పూకోవాలమ్మా ఈ రాజకీయం పువ్వుల మా ఈ సెంటర్లో ఐకేపీ ఈ సెంటర్లో కనీసం తోవ మంచి లేదని చెప్పేసి స్టార్టింగ్లో తీసుకొచ్చి పోసినవి అన్నీ ఇట్లనే ఉన్నాయి. అదే స్టేషన్లో మన సెంటర్ ఒకటే స్టేషన్లో రోడ్డుకు పోసినాయి అని చెప్పి వెనకకెళ్ళి పోసినాయి అన్ని రైతులు అన్ని కాంటాలు అయిపోయినాయి వెళ్ళిపోయినాయి. ముందుగా పోసినాయి ఏమో తవ్వ బాగలేదని చెప్పి అధికారులు వీళ్ళు సెంటర్లో ఉన్న అది ఈ ఓలా బాధ్యులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పోసినాయి అన్ని ఒక 5 లారీలు 6 లారీలు పోయినాయి. అంతకన్నా ఎక్కువ పోలే ఉన్న రైతులు 100% వెళ్ళి ఒక 10% కూడా పోలే. 90% వడ్లింకి ఇక్కడనే ఉన్నాయి. ఇవి తడిచిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూడు అన్ని నీళ్ళలో అయిపోయినాయి. అధికారులకు చెప్తేనేమో తోవాలి మంచి లేదంటారు. వచ్చిన లారేమో 5 రోజుల దాకా 6 రోజుల దాకా కాలు అవుతలేదు. కాలు అయిన పెట్టినయేమో అట్లనే ఉంటున్నాయి. మరి గతంలో ఎట్లుండే తవ్వ గతంలో ఇదే సెంటర్ నుంచి లారీలన్నీ ఇక్కడ నుంచే పోయినాయి. ఇప్పుడేమో మాకు తవ్వ మంచి లేదంటారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మెయిన్ దీంట్లో కొట్టేసినట్టు కనిపిస్తుంది. వాళ్ళకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు స్పందిస్తలేరు. లారీలు పంపిస్తలేరు. ఈ రైతులకేమో వర్షం బట్టి ఇన్ని గోశాలు పడాల్సినాయి తడిచిపోయినాయి. వాడిని మళ్ళీ ఎండబోయాలంటారు. ఇప్పుడు దీన్ని ఎట్లా కాంట పెడతారో ఇప్పుడు రైతులకే తెలుసు. రైతుల బాధలు ఇప్పుడు అది రెవెన్యూ అధికారులకే తెలుసు. ఇదిగా తడిచిపోయిన ధాన్యాన్ని ఈ రెవెన్యూ అధికారులు ప్రభుత్వం కలిసి అవి అట్లనే తరుగు తీయకుండా కాంట పెట్టుకొని తీసుకొని పోవాలి అని మేము రైతులను డిమాండ్ చేస్తున్నాము. అవుతుంది ఇది ఏం లెక్క మొలకలు వస్తాయి కాలం దగ్గరకు వచ్చి ఇది వాన వాడబట్టే రడ్లు వదలవు మన వదలం భాషడం అవుతుంది. రామరామ ఘోష అవుతుంది. 20-30 లారీలు అవుతాయి. ఏం 7 ఆడిన ఉన్నాయి కుప్పలు. ఎట్లా ఇది ఉండ నాశనంగా అయినా రైతులు నాశనంగా అయినా ఆయంగా అయినా. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసరా సర్కిల్ జోహర్ నగర్ పోలీస్ స్టేషన్ ను మల్కాజ్గిరి సిపి సుమతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులకు కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నేరాల అదుపులు కమిషనరేట్ ముందు వరుసలో నిలుచుందని తెలిపారు. యువత ముఖ్యంగా చెడు మార్గాలకు లోను కాకుండా సత్ప్రవర్తనతో జీవించి సమాజంలో ఉన్నతంగా నిలబడినప్పుడే దేశ గౌరవాన్ని ఇనుమడింప చేస్తామని తెలియజేశారు. అనంతరం పాత నేరస్తులను విడివిడిగా విచారించి తగిన కౌన్సిలింగ్ లో సూచనలు చేసి వారిని సన్మార్గంలో ప్రయాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్, జోహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, జోహర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. गांजा पी रहे हैं और पाने का क्या है क्या तुम बच्चे हो कोई बोलना तो नहीं क्या करते हो कौन लगा रहे तुम्हें कारपेंटर की पहले करा अब क्या करें अम्माई मेरी घर में चल मेरी मम्मी बेटी मर गई मेरी वाइफ भी मर गई ना घर में रह रहे कैसा मेरी फ्रेंड बहुत है मैं पिया में बैठा हूँ ఎవరు హ్యాండిల్ చేస్తారు మీరేనా బయట లేదా మేడం కాదు మేడం ముప్పై కాదు నా భర్త ఉంది మేడం అది ఇంటికాడ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్ రాదు మేడం అట్లా చేసిన మేడం 4 years నుంచి ఏం చేస్తలేదు మేడం పని చేసుకున్నప్పుడు మేడం 4 years నుంచి తప్పు చేసుకున్నాను నా భర్త ఉంది మేడం వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిండే మేడం అది ధన్యవాదాలు మేడం సార్ వాళ్ళు అప్పుడు వచ్చి మేడం చెక్ చేసి ఏడ తెలుసుకున్నాం తెచ్చుకుంటే మేడం రోజు ఎంత తెస్తా ఉంటాడు 5 కేజీలు రోజు మేడం పట్టుకుంటే మనం మేడం ప్రామిస్ మేడం ప్రామిస్ చేయనాకంటే మేడం నేను ఒక కేసు చాలదా మర్డర్ కేసు ఒకటి సరిపోదా లాక్ చేసుకోవడం ఏం లేదు లాక్ చేసుకోవడం మేడం ఐదు నాకు తెలియదు అర్జున్ ఉంటాడు ఫ్రెండ్స్ అండి కాలనీ మా కాలనీ అందరూ ఫ్రెండ్స్ మరి ఉత్తరం చేసుకుంటూ వాళ్ళైతే అసలు మర్డర్ చేసేది మేము మాట్లాడడానికి లేదు మేడం అందరూ ఇబ్బంది పెడుతుంది ఎవరు చెప్పిన వాళ్ళు కూడా ఇబ్బంది పెడితే
లహిరి కాలనీ సమీపంలో మహిళ మెడలో నుండి బంగారు గొలుసు లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని అరెస్టు చేశారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధి కోంపల్లి జయబేరి కాలనీ సమీపంలో నిన్న సాయంత్రం ఓ ఆయిల్ షాపు యాజమానురాలు మల్లీశ్వరిపై తీవ్రంగా దాడి చేసి మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్థానికులు వెంటనే నిందితుడు తూర్పు గోదావరికి చెందిన మల్లాది నరసింహను పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు దుండగుడు దొంగలించిన బంగారు గొలుసును స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించారు. మరో ఘటనలో ఈ మధ్య కాలంలో దూలపల్లి టీ జంక్షన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుండి 4 తులాల గొలుసు చోరీకి పాల్పడిన మహారాష్ట్ర ఇరానీ గ్యాంగ్కు చెందిన హసన్ ఆలీ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతన్ని సైతం రిమాండ్కు తరలించామని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల వాడకం వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అరికట్టవచ్చని, ఒకవేళ జరిగినా నిందితులను పట్టుకునేందుకు సులభం అవుతుందని పోలీసులు తెలిపారు. షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లాలో ఏసీపీ దాడులు కలకలం సృష్టించింది. షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు చేశారు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్. 30 ఎకరాల భూ కన్వెన్షన్ వ్యవహారంపై విచారణ చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ షామీర్పేట మండలం అలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమి కన్వెన్షన్ కు సంబంధించి రైతు కన్సల్టెంట్స్ నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేసినట్లు వెల్లడించారు. ఎకరానికి 1,00,000 చొప్పున మొత్తం 30 లక్షలు డిమాండ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ డ్రైవర్ ద్వారా 2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కార్యాలయంలోని కీలక పత్రాలు, భూ అనుమతులకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నామని ఎంఆర్ఓ సుచరితతో పాటు ఆర్డీఓ కీసర రాజేష్ పలువురు సిబ్బందిని విచారిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీపీ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2024లో కూడా షామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ఎంఆర్ఓ సత్యనారాయణ 2 లక్షల లంచం కేసులో డ్రైవర్తో కలిసి ఏసీపీకి చిక్కిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి అదే కార్యాలయంలో ఏసీపీ దాడులు జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కోదాడ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన బాల్కూరి గణేష్ ని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడి దారుణ హత్య చేసిన A1 నిందితుడు సోమేష్ ని అరెస్టు చేసిన రూరల్ పోలీసులు 2 రోజుల క్రితం హత్య చేసిన A2, A3, A4 నిందితులను రిమాండ్కు తరలించారు. ఫేమస్ కావాలనే ఉద్దేశంతో హత్య చేసిన సోమేష్ ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా జాగ్రత్త పడ్డ నిందితుడు సోమేష్. కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నరసింహ అభినందించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.